రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వినాయక చవితి అంటేనే భాగ్యనగరం, భాగ్యనగరం అంటేనే వినాయక చవితి అనేంతలా ఉంటాయి ఇక్కడ ఉత్సవాలు. గణేష్ చతుర్థి ఉత్సవాలకు పెట్టింది పేరైన బాలాపూర్ గణేశుడు ఈ ఏడాది కూడా తన భక్తుల చేత పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. నేటి నుంచి సెప్టెంబర్ 17 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగబోతున్నాయి. అయోధ్య రామ మందిరం నమూనాతో చేసిన బాలాపూర్ గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఈ మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నుంచే బాలాపూర్ గణేశుడి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. భాగ్యనగరంలో గణేష్ చతుర్థి ఉత్సవాల్లో బాలాపూర్ గణేశుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అక్కడి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాంప్రసాద్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ భక్తులు ఏ విధంగా వస్తున్నారు, అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి బాలాపూర్ వద్ద అయితే ఉన్నాం. హైదరాబాద్లో మనకు గణపతి పండుగ అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్తో పాటు అదేవిధంగా ఇటు బాలాపూర్ గణపతి కూడా మనకు అందరికి గుర్తొచ్చేటువంటి విషయం. ఎందుకంటే బాలాపూర్లో గణపతి ఇప్పటి వరకు లడ్డూకు ఫేమస్ ఉండేది, కానీ ఈసారి ప్రత్యేకంగా మనం చూడవచ్చు బాలాపూర్ మండపం అయితే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తలపించే విధంగా ఇక్కడ నిర్వాహకులు అయితే సెట్టింగ్స్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్ ద్వారా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 2024 పురస్కరించుకొని అయితే మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా గత సంవత్సరం ఏదైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిన అనంతరం అయితే దాన్ని పురస్కరించుకొని ఈసారి నిర్వాహకులు అయితే ఈ యొక్క భారీ అయోధ్య రామ మందిర నిర్మాణం సంబంధించినటువంటి సెట్టింగ్స్ను వేయడం జరిగింది. మనం చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి పనులు కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. మనకు హైదరాబాద్లో బడా గణేష్ అనగానే ఖైరతాబాద్ అక్కడ ఉదయం పూజలు ప్రారంభమవుతాయి. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. బాలాపూర్లో మాత్రం ఈ సాయంత్రం 6 గంటలకు జరగబోయేటువంటి ఈ పూజా కార్యక్రమాలకు ఇక్కడ అయోధ్య రామ మందిర సెట్టింగ్ను అయితే పూర్తి స్థాయిలో నిర్వాహకులు ఇక్కడ చూపిస్తున్నారు. మనకు బాలాపూర్కు ప్రత్యేకత మనం ఇప్పుడు చూసాం. లడ్డు బాలాపూర్కు సంబంధించినటువంటి లడ్డు వివరాలను కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అయితే 1994 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ లడ్డు వేలం పాటకు ఒక ప్రత్యేకంగా చూడవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ సుమారుగా చూస్తే 1994 సంవత్సరంలో తొలిసారి కొలన్ మోహన్ రెడ్డి అనేటువంటి ఒక భక్తుడు 450 రూపాయలకు ఈ యొక్క బాలాపూర్ లడ్డును సొంతం చేసుకోవడం జరిగింది. మనం 94 నుంచి కనుక గమనిస్తే ప్రతి ఏటా కూడా ఈ యొక్క బాలాపూర్ లడ్డుకు సంబంధించినటువంటి రేటు పెరుగుతూనే వస్తుంది. అంటే వేలం పాటలో దక్కించుకునేందుకు చాలామంది పోటీ పడుతున్న నేపథ్యంలో చివరిగా 2023 సంవత్సరంలో 27 లక్షల రూపాయలకు దాసరి దయానంద్ రెడ్డి అనేటువంటి ఒక భక్తుడు కూడా ఈ యొక్క బాలాపూర్ లడ్డును సొంతం చేసుకోవడం జరిగింది. అలాంటిది ఈసారి అయోధ్య రామ మందిర నిర్మాణం సెట్టింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ కానీ సమీప ప్రాంత ప్రజలందరూ కూడా అయోధ్య నిర్మాణానికి సంబంధించి అక్కడికి వెళ్ళలేని, ఉత్తరప్రదేశ్ వరకు వెళ్ళలేనటువంటి భక్తులు ఎవరు ఉంటారో వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా అయితే ఈ యొక్క అయోధ్య రామ మందిర నిర్మాణం సెటప్ ఉంటుందో దాన్ని అచ్చుగుద్దినట్టుగా ఇక్కడ తలపించే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణం తప్పించే విధంగా అయితే ఇక్కడ నిర్వాహకులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ మనకు గణపతి పండుగ అయితే ఎంత ముఖ్యమో అంతేకాకుండా ఇక్కడ బాలరాముడికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో జై శ్రీరామ్ అంటూ కూడా ఇక్కడ మనం చూసాం. పూలతో నిర్మించినటువంటి యొక్క సెట్టింగ్లను కూడా ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనం పూర్తి స్థాయిలో గమనించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మనం అయోధ్య రామ మందిర నిర్మాణం కనుక దగ్గర నుంచి చూస్తే ఏ విధంగా ఉందో అదే స్థాయిలో ఇక్కడ మనం కనుక అన్ని సెట్టింగ్లు కూడా సేమ్ అక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ అదే విధంగా ఉండేలాగా అయితే నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ గణపతికి సంబంధించినటువంటి తొలి పూజ జరగనున్న నేపథ్యంలో ఇక్కడ నిర్వాహకులు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క బాలాపూర్ గణేష్ ఉత్సవ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సెట్టింగ్ వేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ
ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ఆలయ నమూనాను తీసుకొని ఇక్కడ సెట్టింగ్ వేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా లాస్ట్ ఇయర్ మాత్రం అమ్మవారి టెంపుల్ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి, యాదగిరిగుట్ట, శ్రీశైలం, అదేవిధంగా అరుణాచలం వివిధ ఆలయాల నమూనాలు వేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం అయోధ్యలోని రామ మందిరాన్ని నమూనాను వేయాలని కమిటీ నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే మొన్న 6-7 months బ్యాక్ ఇది అయోధ్య ప్రారంభమైంది కాబట్టి ఇది వేయాలని నిర్ణయించడం జరిగింది. అంటే ముఖ్యంగా దీన్ని ఎన్ని రోజుల నుంచి అనుకోవడం జరిగింది, పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి దీనికి సంబంధించి? ఇది వర్క్ 2 months నుంచి అల్వాల్లో దీన్ని ప్రింట్ అదంటే డైవ్ కానీ ఆ ప్రోగ్రామ్స్ అన్ని అక్కడ జరిగినాయి. ప్రింటింగ్ అని పెయింట్ అని జరగడం జరిగింది. ఇక్కడ 8 days నుంచి ఒక 60 members సుధాకర్ రెడ్డి డెకరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ వర్క్ నడుస్తుంది. అంటే మనకు బాలాపూర్ అనగానే గుర్తుకు వచ్చేది బాలాపూర్కు సంబంధించినటువంటి లడ్డు వేలం పాట. ప్రతి ఏటా కూడా ఊహించిన దానికంటే కూడా మించి కూడా భక్తులు కైవసం చేసుకోవడానికి పోటీ పడుతుంటారు. ఈసారి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లడ్డు యాక్షనే ఇక్కడ స్టార్ట్ అయింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ లడ్డు యాక్షన్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఫస్ట్ మొట్టమొదటిగా 1994లో ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. 450 రూపాయలు కొలను మోహన్ రెడ్డి లడ్డును దక్కించుకోవడం జరిగింది. గత సంవత్సరం దాసరి దయానంద రెడ్డి 27 లక్షలకి ఈ లడ్డు దక్కించుకోవడం జరిగిందండి. ఈ లడ్డు కొన్న వారికి అష్టైశ్వర్యాలు కలగడం కానీ, వారు చేసిన బిజినెస్లో డెవలప్మెంట్సే కానీ, రాజకీయంగా చేసిన రాజకీయంగా ఎదగడం కానీ ఉన్న కారణం వల్ల ఈ లడ్డు కొనడానికి చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది. ఈ లడ్డులో కొద్దిగా ప్రాసెస్ ఏంటంటే ఈ ఇయర్ కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది. మా విలేజ్ వరకు ఒక 1 year వరకు ఛాన్స్ ఉండేది. ఈ ఇయర్ కొంటే నెక్స్ట్ ఇయర్ ఇచ్చే ఛాన్స్ ఉండేది. అంటే ఈ సంవత్సరం నుంచి అది కూడా తీసేయడం జరిగింది. ఎవరైనా సరే లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 27 lakhs వెళ్ళింది కాబట్టి ఈ ఇయర్ ఒక రోజు ముందు మాకు 27 lakhs ఇచ్చిన తర్వాతనే ఆ లడ్డు యాక్షన్లో పాల్గొనడం ఉంటాం. అంతేకాకుండా మనం చూస్తే గతంలో ఈ బాలాపూర్కు సంబంధించినటువంటి ఈ యొక్క వైభవంగా జరిగే వేడుకలను సుమారు 10 లక్షల మంది కూడా దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఈసారి ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? అంటే భక్తులకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని రోడ్ మార్గం కానీ, స్ట్రీట్ లైట్సే కానీ, ఇక్కడ వచ్చిన భక్తులకి సెక్యూరిటీ పరంగా పోలీసులే కానీ, మా కమిటీ మెంబర్సే కానీ వారికి తొందరగా దర్శనమై బయటికి వెళ్ళే విధంగా ఈ సంవత్సరం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే మనకు బాలాపూర్ అనగానే ఇది ఒక చిన్న కుగ్రామం లాగా అనిపిస్తుంది హైదరాబాద్ సిటీలో బాలాపూర్. దీనికి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా గ్రామాభివృద్ధికే మీరు కేటాయిస్తూ ఉంటారు. సో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది డెవలప్మెంట్కి సంబంధించి? అంటే బాలాపూర్ గణేష్ వచ్చిన అమౌంట్, లడ్డుతో వచ్చిన అమౌంట్ని ఇప్పటివరకు 1,58 లక్షలు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందండి. ఫస్ట్ మొట్టమొదటగా హనుమాన్ టెంపుల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీ గణపతి టెంపుల్ నిర్మించడం, అమ్మవారి మాంకాలమ్మ టెంపుల్ కానీ, పోచమ్మ గుడి టెంపుల్ కానీ వివిధ ఆలయాలు నిర్మించడానికి ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయాల అభివృద్ధికి కూడా ఇవి ఖర్చు చేయడం జరిగింది. మా బాలాపూర్ స్కూల్లో షెడ్ నిర్మించడం కానీ, అదే 10 years బ్యాక్ వరదబాధితులకు కూడా ఇవ్వడం జరిగింది. ఊర్లో విలేజ్ వరకు సీసీ కెమెరాలకి కానీ వివిధ కార్యక్రమాలకు ఇస్తూ వచ్చామండి. ఇప్పటివరకు 1,55 లక్షలు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 2 years బ్యాక్ ఇక్కడ భక్తులకు ఇబ్బంది అవుతుందని 66 లక్షలు పెట్టి ఇక్కడ ముందటున్న 130 యాడ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. సో మొత్తంగా ఇది పరిస్థితి. బాలాపూర్ లడ్డూకు సంబంధించి మనకు ఫేమస్గా ఉన్నటువంటి ఒక బాలాపూర్ గణేష్ మందిరం అయితే ఈసారి తొలిసారిగా అయోధ్య రామ మందిర నిర్మాణం సెట్టింగ్తో అయితే ప్రజలందరికీ కూడా కనువిందు చేయబోతా ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అయోధ్యకు వెళ్ళలేనటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకునే విధంగా ఇక్కడ బాలరాముడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు నిర్వాహకులు. ఇంకా మనం గమనిస్తే ఈ ఆలయం మొత్తంలో ఇక్కడ మనకు తొలుత ఎంట్రీ అవగానే ఇక్కడ బాలరాముడి విగ్రహం అనేది ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా దీనికి ఒక పక్కగా నుంచి మనం చూసుకుంటే ఇక్కడ 2 కూడా విగ్రహాలు, ఇటు హనుమంతుని విగ్రహాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ డయాస్ ఏదైతే ఉందో పూర్తిగా ఇటు లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ బాలరాముడి దర్శనం అయిన అనంతరం భక్తులకు మనం ఇటువైపుగా నుంచి కనుక లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం ఇటు నుంచి కనుక వెళ్తే ఇక్కడ చూడవచ్చు సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. లైట్ల అలంకరణ కానీ, అదేవిధంగా అక్కడ రామ మందిరంలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం చూసాం. గత సంవత్సరం ఏదైతే అక్కడ రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవంలో ఎలాంటి పూలను వాడారో, ఎలాంటి విధంగా అక్కడ అలంకరణ చేశారో అదే విధంగా అదే ఒక కాంతి ఉట్టిపడే విధంగా అయితే ఇక్కడ బాలాపూర్లో ఇటు నిర్వాహకులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం ముందు కనుక గమనించినట్లయితే ఇక్కడ బాలరాముడి విగ్రహానికి సంబంధించి ఇక్కడ మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తులైతే ఈ మార్గం గుండా లోపలికి వెళ్ళే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అనంతరం ఇటు నుంచి లోపలికి వెళ్ళిన అనంతరం అయితే మనకు అక్కడ బాలాపూర్ గణేశుడి దర్శనానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ నిర్వాహకులు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈరోజు సాయంత్రం 6 గంటలకు తొలి పూజ జరగనున్న నేపథ్యంలో ఇటు బాలాపూర్కు సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఇటు ఉత్సవ కమిటీకి
ఇక్కడ మద్దతు ఇస్తూ అయితే వారందరూ కూడా ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనం ఒకవైపు కనుక గమనిస్తే చాలా మంది ప్రజలు ఇటు బాలాపూర్కు సంబంధించినటువంటి పిల్లలు పెద్దలోనే తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా కూడా ఇక్కడికి చాలా మంది ప్రజలు వచ్చారు. మనం కొంత మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే బాలాపూర్ లడ్డు ఫేమస్. అదేవిధంగా ఈసారి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి సెట్టింగ్ చేసిన నేపథ్యంలో చాలా మంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదిబట్ల నుంచి ఎల్బీ నగర్. ఎలా ఉంది ఈ యొక్క అయోధ్య రామ మందిర నిర్మాణం సెట్టింగ్? చాలా బాగుంది, బాగా అనిపించింది కొత్తగా. అంటే మీరు అయోధ్యకు వెళ్ళిన విధంగా ఫీలింగ్ ఉందా? ఉంది. సో ఇక్కడ అందరూ కూడా ప్రధానంగా అయోధ్య రామ మందిర నిర్మాణం సెట్టింగ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో మనం ప్రస్తుతం బాలాపూర్ గణేష్ను అయితే చూస్తున్నాం. భారీ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు దీనికి మాత్రం సాయంత్రం 6 గంటలకు, ఎందుకంటే ఇక్కడ బాలాపూర్లో ఉండేటువంటి ప్రజలు ముఖ్యంగా ఇక్కడ రైతులు ఎక్కువగా ఉంటారు, ప్రజలందరూ కూడా ఎక్కువ ఉంటారు. ఇది చాలా విశిష్టతలతో కూడిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనం విగ్రహాన్ని కనుక గమనిస్తే ఇక్కడ భారీ మనం చూస్తే ఇక్కడ పైన శంకరునితో పాటు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తాం బయట కూడా అన్ని రకాల ఏర్పాట్లు, అంటే గణపతితో పాటు ఇటు శివుడు పార్వతి అన్నిటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ నుంచి. అంతేకాకుండా మనం చూస్తే ఇక్కడ యొక్క ఏర్పాట్లను కూడా ఈ గర్భగుడి ఏదైతే ఉందో లోపలి భాగంలో కూడా ప్రత్యేక లైట్లు అలంకరణను కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సాయంత్రము వేలాదిగా తరలిరానున్నటువంటి భక్తులకు సంబంధించి అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లలో ఇటు భక్తులతో పాటు అదేవిధంగా గ్రామస్తులు ఇటు ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా నిమగ్నమై అయితే ఇక్కడ ఏర్పాట్లు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క రామమందిర నిర్మాణాన్ని సెట్టింగ్ను దర్శించుకునేందుకైతే చాలా మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫోటోలు దిగేందుకు ఈ యొక్క ఎందుకంటే అయోధ్యకు వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అయోధ్య రామ మందిర నిర్మాణం ఎలా జరిగింది, అక్కడ ఏంటి విశిష్టతలు అన్నీ కూడా తెలిపే విధంగా ఇక్కడైతే నిర్మాణం చేపట్టడం జరిగింది. సాయంత్రం తొలి పూజ జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీగా హైమాస్ లైట్లను కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాత్రి వేళల్లో దీని యొక్క అయోధ్య రామ మందిరం యొక్క పూర్తి ఏదైతే కాంతివంతంగా కనిపించేందుకు భారీ లైట్లను కానీ మనం చూస్తున్నాం. ప్రత్యేక లైట్ల అలంకరణను కూడా మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే మనం అయోధ్య రామ మందిరం అనేది ఆ ప్రాంతంలో ఎంతైతే విశిష్టత కలిగి ఉందో అదే విశిష్టతను హైదరాబాద్కు తీసుకురావడమే లక్ష్యంగా మనం చూస్తున్నాం. బాలాపూర్ ఉత్సవ సమితి ఏదైతే ఉందో ప్రతి ఏటా కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదగిరి గుట్ట కానీ అదేవిధంగా అటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బెజవాడ కనకదుర్గమ్మకు సంబంధించినటువంటి సెట్టింగ్ కానీ అంతేకాకుండా అరుణాచలంలో ఉన్నటువంటి అరుణాచల శివుడికి సంబంధించినటువంటి సెట్టింగ్లను కూడా చాలా రకాలైనటువంటి, అంతేకాకుండా అటు కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి సెట్టింగ్లు చాలా రకాలైనటువంటి సెట్టింగ్లను ఇప్పటి వరకు వేసినటువంటి ఈ యొక్క ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఈసారి మాత్రం వినూత్నంగా అయోధ్య రామ మందిరాన్ని చూస్తున్నాం. మనం చూడవచ్చు అయోధ్య రామ మందిరం పైన పిల్లర్లకు ఏ విధంగా అయితే శిల్పాలను చెక్కారో అదే విధంగా అచ్చు గుద్దినట్టుగా ఇక్కడ నిర్మాణాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేక పూలతో కూడా డెకరేషన్ చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క అలంకరణ మొత్తం కూడా ఇటు అయోధ్య రామ మందిరంలో ఏదైతే ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ చేసిన సమయంలో అలంకరణ జరిగిందో అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే నిర్వాహకులు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరగనున్నటువంటి ఈ కార్యక్రమానికి అయితే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూడా చాలా సంఖ్యలో రానున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే బాలాపూర్ వద్ద కొనసాగుతుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ రామ్ ప్రసాద్.